సూరజ్‌ని ఫాలో అవుతూ వెళ్ళిన కార్తీక్‌కి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి కార్తీక్ ఏం నిజం తెలుసుకున్నాడు? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. సూరజ్ వచ్చి నేను ఒక 2 గంటలు ఆలస్యంగా వస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వీడు ఏదేదో చెప్తున్నాడు. వీడు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో కూడా అర్థం కావడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. జోష్నతో పాటు కార్తీక్‌కి కూడా అదే ఆలోచనొస్తుంది. సూరజ్ విషయంలో కాస్త కనిపెట్టడమే కరెక్ట్ అని కార్తీక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోగానే జోష్న సూరజ్ దగ్గరకొచ్చి ఏంటి నువ్వు ఏదేదో చెప్పి మా తాతని బాగానే మాయ చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. జోష్న అయితే నేను ఏదేదో చెప్పలేదు. నేనెప్పుడూ అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. ఈ సూరజ్ ఏదనుకుంటే అదే చేస్తాడు. ఒకరికి భయపడాల్సిన పని లేదు. తప్పు చేయడం నాకు అలవాటు లేదు. నేనెప్పుడు తప్పులు, పొరపాటులు చేసి ఎవ్వరిని మోసం చెయ్యను అని చెప్పేసి సూరజ్ వెళ్ళిపోతాడు. వీడి మాట, వీడి ప్రవర్తన విచిత్రంగానే ఉంటున్నాయి. వీడేంటో, వీడి పద్ధతేంటో ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అయితే జోష్న. ఈలోగానే పారిజాతం జోష్న దగ్గరికొస్తుంది. ఏంటే వాడి గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా? ఏంటి గ్రాని నాకు అదే పననుకుంటున్నావా ఏంటి? నాకే అసలే ఆఫీస్‌లో తలమునకలయ్యేంత వర్క్ చెప్తున్నాడు బావ. ఇప్పుడు నేను దీన్ని కొత్తగా ఏం పట్టించుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ పారిజాతానికి కూడా చెప్పకుండా తను మాత్రం ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అసలు సూరజ్ ఎవరు? ఏంటి? అని చెప్పేసి తనకి కూడా తనలో తనకి ప్రశ్నలైతే మొదలవుతాయి. ఇక ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక ఆఫీస్‌కి తెల్లవారుతుంది. అందరూ ఆఫీస్‌కి బయలుదేరతారు. ఈలోగా కార్తీక్ అయితే అంటాడు దీపతో, "దీప నిన్ను ఆఫీస్‌లో డ్రాప్ చేసి నాకు చిన్న పనుంది. బయటికి వెళ్ళాలి." "ఏంటి బావ? ఎక్కడికి వెళ్ళాలి?" "వచ్చిన తర్వాత చెప్తానులే దీప." "బావ నువ్వేం చేసినా సరే, ఒకటికి 4 సార్లు ఆలోచించి చెయ్యి బావ. తొందరపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు." "అంటే నేను చెప్పింది నీకర్థమైందని నాకు తెలుసు బావ" అని చెప్పి అంటూ ఉండగా, "సరే మరదలా నాకర్థమైంది. నేను చూసుకుంటాను. అయినా నీ బావ తప్పు చేయడని నీకు తెలుసు కదా! తెలుసు. నువ్వేం చేసినా కరెక్టే అని కూడా నాకు తెలుసు. అంటే ఎందుకన్నా మంచిది అని కుటుంబం కోసం ఆలోచించి బయట వాళ్ళని తప్పు పట్టడం తప్పు కదా! అందుకని చెప్తున్నాను. సరే అని చెప్తున్నాను కదా!" అని చెప్పేసి కార్తీక్ అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక దీప లోపలికైతే వెళుతుంది. "హలో! సీఈఓ గారు" "ఏరి మీ హస్బెండ్ గారు?" "హలో! నువ్వు నీ వర్క్ చేసుకో. నా భర్త మీద శ్రద్ధ పెట్టింది చాల్లే. నువ్వు ఇప్పుడు నేనిచ్చిన ఫైల్స్ అన్నీ పూర్తి చేసి అక్కడ పెద్దాయన టేబుల్ మీద పెడితే బావుంటుంది. నీ పని నువ్వు చేసుకుంటే బావుంటుంది" అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. దీనికి ఎంత పొగరో సీఈఓ అయ్యింది కదా! అందుకే పొగరు నెత్తికెక్కింది అని చెప్పేసి అనుకుంటూ తన వర్క్ తనైతే చేసుకుంటూ ఉంటుంది. సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఇక సూరజు వెళ్తూ ఉంటాడు. ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న అన్న మాటలు, అలాగే కార్తీకు తన వైపు అనుమానంగా చూసిన చూపులు ఇవన్నీ సూరజ్‌కి గుర్తుకొస్తాయి. సూరజ్ కూడా కార్తీక్ వైపు తడబడుతూ చూసిన ఒక్క చూపు కార్తీక్‌కి డౌట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇంక అసలు సూరజ్ చెప్పింది నిజమేనా? తను ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు ఎవరిని కలుస్తున్నాడు? తనేంటి? తన ప్రభావం ఏంటి? అసలు తన ఆలోచన ఏంటి? తన ఆలోచన విధానం ఏంటి? తెలుసుకోవాలి అనుకుంటాడు. సూరజ్ మీద అలా ఒక చిన్న అనుమానం తన వెంట ఫాలో అయ్యే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇక సూరజ్ అయితే వెళుతూ ఉండగా ఇక్కడ మాలిని రెస్టారెంట్ కొనడానికైతే వస్తుంది కదా! మాలినికి అతను రెస్టారెంట్ ఇవ్వను అంటే మాలినికి ఒక అలవాటుంది. తను కన్ను పడిన ప్రతి చోట అది తన సొంతం కావాలనే అలవాటు మాలినికుంది. ఆ మాలిని ఆ రెస్టారెంట్ ఎలాగైనా సరే సొంతం చేసుకోవడానికి తన పిఏ ద్వారాగా ఇంకా మరింతగా ట్రై చేస్తూ ఇంకా తను మాత్రం ఆ రెస్టారెంట్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. వాడికున్న క్వాలిటీని, అలాగే వాడికి ఉన్న కస్టమర్స్‌ని చూపించి, నా దగ్గర యాటిట్యూడ్ చూపించాడు. అది నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఆ రెస్టారెంట్‌ని సొంతం చేసుకుని తీరుతాను. అదెలా వస్తుందో నా చేతికి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక మాలిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఈలోగా సూరజ్ ఒక చోట ఆగుతాడు. అలా ఆగేసరికి వెనకాలే కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి బ్రదర్ ఇక్కడ ఆగాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే సూరజ్ అయితే ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇది ఎవరి ప్లేసు?
ఎందుకిక్కడికొచ్చాడు బ్రదర్ అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ వెనకాలే ఫాలో అవుతాడు. ఈలోగానే అక్కడికి మాలిని వస్తుంది. మాలిని రావడంతో కార్తీకు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇక తనెవరు? అసలు తనుకి సూరజ్‌కి పరిచయమేంటి? తనని కలవడానికి సూరజ్ ఎందుకొచ్చాడు? అయినా దూరంగా ఉండి డిసైడ్ చేయకూడదు కదా! తనని కలవడానికే వచ్చాడు అని ఎందుకనుకోవాలి? ఇంకెవరినైనా కలవడానికి వచ్చాడేమో! ఇంకా ముందుకు వెడితే తప్ప మనకు తెలీదు కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇలా అనుకుంటూ ఉండగానే సూరజ్ అయితే మాలినిని కలవడానికి అక్కడికైతే వస్తాడు. మాలినిని కలిసి మాలినితో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాలినితో మాట్లాడుతూ ఉండగా దూరంగా ఉండి చూస్తాడు కార్తీకు. కానీ ఏమీ వినిపించదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు మాత్రం అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కాస్త దగ్గర బంధువుల్లాగే మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య దగ్గర రిలేషన్ ఉన్నట్టుగానే కార్తీక్‌కి దూరం నుంచి చూసిన కార్తీక్‌కి అర్థమవుతుంది. ఇక కార్తీక్ అయితే అక్కడ డిస్కషన్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత సూరజ్ వెనుతిరిగి వస్తూ ఉన్న సమయంలో మాలిని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూరజ్‌ని ఆగు బ్రదర్ అని చెప్పి నిలదీస్తాడు. బ్రదర్ మీరు? నేను ఇక్కడికి రావడానికి కారణం నువ్వే. నీ మీద నాకున్న అనుమానమే. అంటే మీకున్న అనుమానాలు ఇంకా తీరలేదా? నాకున్న అనుమానం ఇంకా బలపడింది. తాత అనుమానం తీరింది. కానీ నా అనుమానం ఇప్పుడే మొదలయ్యింది అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి? అసలు ఈ కథేంటి? తను ఎవరు? తనతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూనే ఉంటారా బ్రదర్? అని చెప్పి అంటూ ఉండగానే, లేదు అనుమానం కాదు. నీ గురించి తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అసలు నిజమేంటో నాకు చెప్పు బ్రదర్ అని చెప్పి అనేసరికి, నిజమే. నీతో మాత్రమే చెప్పగల నిజమిది. ఇంకెవరితోనూ చెప్పుకోలేను. నాకెవ్వరూ లేరు అన్న మాట అబద్ధం. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావా? లేదు బ్రదర్. మోసం చేయడం లేదు. నేను ఒక బంధాన్ని కలుపుకోవడానికి అక్కడికి వచ్చాను. అంటే ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడ ఉన్నది పరాయి ఇల్లు కాదు. నేను ఉంటున్నది పరాయి వాళ్ళ ఇంట్లోనూ కాదు. నా మేనత్త ఇంట్లో. ఏం మాట్లాడుతున్నావు సూరజ్? అవును. నేను నా మేనత్త ఇంట్లోనే ఉంటున్నాను. ఇక నేను వచ్చింది కూడా నా మేనత్త కోసమే. మీ అందరి అనుమానం నిజమే. నేను దక్షిణామూర్తి మనవణ్ణి. ఇప్పుడు మాట్లాడిన ఆ వ్యక్తి నా కన్న తల్లి అని చెప్పి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు. మరి ఎందుకింత మోసం? ఇంత అబద్ధం చెప్పి మా కుటుంబంలోకొచ్చి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నేను ఎవరినో నాశనం చేయడానికి రాలేదు. నా మేనత్త మనసు మార్చి మాలో కలుపుకోవడానికి వచ్చాను. ఎవ్వరి బంధాలను విడదీయాలని నేను అనుకోవడం లేదు. ఆ బంధాల్ని మరింతగా బలపరిచి ఆ కుటుంబం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పి జరిగిన కథ మొత్తం కూడా కార్తీక్‌కి చెప్తాడు. అప్పుడు గడిచిపోయిన గతం గురించి నేను తెలుసుకోవాలని అనుకోవడం లేదు. ఏం జరిగిందో కూడా నేను మా తాతని క్లారిటీగా అడగలేదు. ఆ తర్వాత తాత ప్రతిరోజు, ప్రతి క్షణం మా అమ్మ, మా నాన్న ఈ ముగ్గురు మా అత్త గురించి, అలాగే తాత తన స్నేహం గురించి బాధపడ్డం చూశాను. ఎదిగే కొద్దీ వాళ్ళ బాధ మరింతగా కళ్ళకు కనిపించింది. వాళ్ళని కలపడం కోసం నేను మాటిచ్చి ఈ కుటుంబంలో అడుగు పెట్టాను అని చెప్పేసి అనేసరికి ఇదంతా నమ్మడం ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. నమ్మడం, నమ్మకపోవడం నీ ఇష్టం బ్రో. నన్ను ఇంత దూరం ఫాలో అయ్యి వచ్చావు కాబట్టి ఈ నిజాన్ని నీకు చెప్పాలి అనిపించి చెప్పాను. లేకపోతే నేను మరో పని మీద వచ్చానని నిన్ను మభ్యపెట్టొచ్చు. కానీ మభ్యపెట్టాలి అనుకోలేదు. నువ్వు చాలా మంచివాడివి. ఆ ఇంటి మేలు కోరుకునేవాడివి. ముఖ్యంగా అదే నీకు మేనత్త, నాకు మేనత్త అయిన సుమిత్ర గారి సంతోషం కోరుకునే వ్యక్తివి కాబట్టి నీకు చెప్పుకోవాలి అనిపించింది. ఇక ముందు మా బంధాన్ని కలపడానికి నువ్వు కూడా సపోర్ట్ చేస్తావని నా మనసుకి నచ్చి ఈ నిజం నీతో చెప్పడం జరిగిందని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తాడు సూరజ్. అలా వెంటపడిన కార్తీక్‌కి సూరజ్ గురించి గుండె పగిలే నిజమైతే తెలుస్తుంది. ఇక సూరజ్ అయితే ఆ విషయం చెప్పి నువ్వు తప్పకుండా హెల్ప్ చేస్తావా అని అడిగేసరికి ఖచ్చితంగా చేస్తానని సూరజ్‌కి కార్తీకు మాటైతే ఇస్తాడు. కానీ ఒక్క విషయం బ్రదర్, ఇప్పుడు నాకీ విషయం తెలిసింది. నువ్వు నా దగ్గర బయటపడ్డావు. కానీ ఎవరి దగ్గర ఇప్పుడప్పుడే బయటపడొద్దు. ఇక దీపకి కూడా ఈ విషయం తెలియకూడదు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. సరే బ్రదర్, ఈ విషయం ఎవరికీ ప్రస్తుతానికి తెలియకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా
ఆ జోష్న పారిజాతం గారికి అస్సలు తెలియకూడదని చెప్పి సూరజ్ కూడా అంటాడు. అలా ఇక ఇద్దరు ఒకరికొకరు మాటిచ్చుకుంటారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, జోష్న నిజ స్వరూపం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్